శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి నవంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, అంటే ఈ పక్షంలో రెండవ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో ముఖ్యంగా సూర్యుడు 16వ తారీఖు నుండి మారుతున్నాడు, వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మొత్తం కూడాను వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. బుధుడు 23వ తారీఖు వరకు వృశ్చికంలో ఉంటూ దాని తర్వాత వక్రిస్తున్నాడు. గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనం, రాహువు కుంభం, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే సూర్యుడు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఒక రాహు మట్టుకు 11వ స్థానంలో ఉన్నాడు. రాహు యొక్క అనుకూలత ఈ పక్షంలో బాగా ఉంది. సూర్యుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పక్షంలో కొంత ప్రతికూలంగా ఉంది గనక ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఆకస్మికమైనటువంటి ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత తద్వారా మనకు మనశ్శాంతి, చేసేటువంటి పనుల లోపల మనశ్శాంతి లేకపోవడము, రావాల్సినటువంటి డబ్బు చేతికి అందకపోవడము, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే రాహు మూలకంగా కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ కూడాను ఈ పక్షంలో బాగా కనబడుతుంది. కనుక దాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. వాహన మూలకంగా జాగ్రత్తగా ఉండాలి. భూతగాదాలు, ఆల్రెడీ భూములు కొన్నటువంటి విషయం లోపల వాటి యొక్క డాక్యుమెంటేషన్ విషయంలో కొంత జాగ్రత్త పడాలి. మిగతావి విద్యార్థులకు మట్టుకు బాగానే కలిసి వస్తుంది ఈ పక్షము. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారము, చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగానే సజావుగా జరుగుతుంది. అయితే ఎక్కువ లాభాలను ఆపేక్షించి కొత్త పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు చేసుకోవడం మట్టుకు పోస్ట్పోన్ చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి విషయము. ఇక విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఈ పక్షం. వాళ్లకు అన్ని విధాలుగా స్నేహితులు, ఆత్మీయులు, దగ్గరి వాళ్ళందరికీ సపోర్ట్ కూడాను లభిస్తుంది. విదేశీయానానికి చాలా అనుకూలమైనటువంటి పక్షం ఇది. ఇకపోతే ముఖ్యంగా వ్యాపారస్తులు చేతిలో ఉన్నటువంటి వ్యాపారం పైననే కాన్సన్ట్రేట్ చేయండి. లాభాలు ఉన్నాయి. అయితే కొత్త వ్యాపారం మట్టుకు మీరు ప్రారంభించకుండా ఉండడం మంచిది ఈ పక్షంలో. ఇకపోతే కోర్టు వ్యవహారాలు, ఆల్రెడీ చాలా రోజుల నుంచి కోర్టులో నడుస్తున్నటువంటి కేసుల విషయం ఆలోచించినట్టయితే ఈ పక్షంలో కొంత సానుకూలత మీకు కనబడుతుంది. కాబట్టి కోర్టు విషయం లోపల మీకు అనుకూలత ఉంది. అయితే రాజకీయపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడాను ఉన్నాయి. కనుక ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతో కానివ్వండి, హైయప్స్తో కానివ్వండి జాగ్రత్తగా ఉండాలి. చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే మీరు మనస్సు నిలపండి. కొత్త ఉద్యోగంపై ఆశలు పెట్టుకోకుండా చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు 100% కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. క్లయింట్స్తో కూడాను మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కనుక ఈ మేషరాశి వారు ముఖ్యంగా ఈ పక్షంలో కుటుంబ వ్యవహారంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారంలో ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో అందరితో కూడాను స్నేహభావంతో, వాత్సల్యంతో ఉండడానికి ప్రయత్నాలు చేసినట్టయితే మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశము ఉంది. ఇకపోతే ఈ పక్షం లోపల అలసట బాగా ఉంటుంది, అంటే కార్యభారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా అనవసరమైనటువంటి పనులు కూడాను మీకు ఒక రకంగా హైయప్స్ మీకు అప్పజెప్పేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక కొంత జాగ్రత్తగా దాన్ని మీరు భారంగా భావించకుండా ఇచ్చినటువంటి కార్యాన్ని, పనిని ఒక ఉద్యోగంలో మనం చేస్తున్నాం గనక అది ఒక సదవకాశంగా మీరు భావించి అందులో మీ నైపుణ్యతను, మీ స్కిల్స్ను ప్రదర్శించినట్టయితే మీకు తప్పకుండా హైయప్స్ యొక్క
అనుకూలత ఉంటుంది. తద్వారా మీకు ఉద్యోగం లోపల ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు చేసినట్టయితే ఉద్యోగస్తులకు పనిభారం ఉన్నప్పటికీ మీ స్కిల్స్ను అందరూ కూడాను గుర్తించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగస్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేసుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ పక్షంలో గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ ప్రతికూలతను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడాను మనము ఆలోచించినట్టయితే సూర్య భగవానుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ముఖ్యంగా. కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్యుడి విషయం లోపల స్తోత్రాలు పఠించడము, ఆదిత్య హృదయాన్ని వినడము, ఈ సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించడము. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. కనీసం 6 సార్లు మీరు జపించినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలం మూలకంగా ఒక అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా శారీరక మానసిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అప్పుడు మీరు చేసేటువంటి పని లోపల 100% మీరు ఎఫెక్ట్గా మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏకాగ్రతతో మనస్సు నిలిపి పనులు చేసేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి మీరు సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం కొరకై ఇది చేయండి. అదేవిధంగా గురువులను సందర్శించుకోండి. సద్గురువులు మీకు గురువుల లోపల ముఖ్యంగా మనము తల్లిదండ్రులను సేవించడం చాలా ముఖ్యమైనటువంటిది. మీరు తల్లిదండ్రులను సేవించండి, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందండి. తద్వారా మీకేమవుతుంది, అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం తగ్గుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము అనుగ్రహం మీకు లభిస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క స్థితిగతులు బాగోగులను మీరు చూసినట్టయితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కనుక ఈ గురువు ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఈ పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభించినట్టయితే మీరు అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఇది మీరు చేయండి. ఇకపోతే బంధువులతో కొంత జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు వీళ్ళందరితో కూడాను మీకు అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మూలకంగా కొంత కలహాలు, మనోవిద్వేషాలు ఇలాంటివి ఏర్పడి ఆత్మీయులతో గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి అది రాకుండా చూసుకోవడానికి మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వారితో డిస్కస్ చేయండి. అనవసరమైనటువంటి విషయాలను డిస్కషన్ చేసి డీప్ డిస్కషన్లోకి వెళ్ళినట్టయితే మీకు మనస్పర్ధలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరంగా మీరు మాట్లాడకుండా కొంత మాట కట్టడితో ఉన్నట్టయితే మీకు వాళ్ళ యొక్క అనుగ్రహం కూడాను లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని మీరు పూజించండి. ముఖ్యంగా ఈ పక్షం లోపల దగ్గరగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము, అభిషేకం చేయడము, తర్వాత అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోవడము, ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. శనైశ్వరుడు ఎలాగో మీకు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అనవసరమైనటువంటి ఖర్చులు ఒకవైపు నుండి వస్తూ ఉంటాయి. మీరు ఊహించని ఖర్చులు వస్తూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంది, ముఖ్యమైనటువంటి పనులు మీరు చేసేటప్పుడు డబ్బు చేతిలో లేకపోవడం అనేది మీకు కనబడుతుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి ఆంజనేయ స్వామిని పూజించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా చదవండి. ఇవి చదివినట్టయితే ఆ శని ప్రభావం తగ్గుతుంది. శని ప్రభావం మూలకంగా రావాల్సినటువంటి డబ్బు మీకు సమయానికి అందకపోవడం అనేటువంటిది ప్రధానంగా మనకు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అధిగమించడానికి మీరు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు తప్పకుండా ఆ శనైశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కార్యాలలో మీరు తలపెట్టినటువంటి కార్యాలలో విఘ్నాలు రాకుండా అప్పుడు మీకు ఆ శని భగవానుడు
ఆంజనేయ స్వామి రూపం లోపల మిమ్మల్ని కాపాడుతాడు. భయాలు లేకుండా, ఆందోళనకు గురి కాకుండా మిమ్మల్ని స్థిరత్వంతో ఉంచేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి మీరు అది ఫాలో కండి. అదేవిధంగా గణపతిని స్మరించండి. గణపతిని స్మరించినట్టయితే మీకు విఘ్నాలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఆ గణపతిని స్మరించండి. కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కూడాను మీరు చదువుకోండి. తద్వారా మీకు ఒక జ్ఞానం పెరుగుతుంది. అంటే విషయం గురించి మీకు లోతైనటువంటి విచక్షణ జ్ఞానము మీకు ఆ గణపతి మీకు ఇస్తాడు. తద్వారా ఏమవుతుంది, మీ లోపలనే ఒక సిక్స్త్ సెన్స్ అనేటువంటిది మీకు ఉపయోగపడి, కార్యము ఇది చేస్తే మనకు లాభం వస్తుందా రాదా అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఆ గణపతిని, విఘ్నేశ్వరుణ్ణి మీరు పూజించండి. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో 2వ పక్షంలో, అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో ముఖ్యంగా సూర్యుడి యొక్క మార్పు జరుగుతుంది. సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే వృషభ రాశి వారికి 7వ స్థానం అవుతుంది. 7వ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు. గురువు 3వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు కూడాను కొంత ప్రతికూలత ఉంది. అయినప్పటికీ బుధుడు, శనీశ్వరుడు యొక్క అనుకూలత ఈ పక్షంలో ఈ వృషభ రాశి వారికి ఉంది. కాబట్టి పూర్వంతో పోల్చినట్టయితే, అంటే ఈ నవంబర్ మాసంలో ప్రథమార్థంతో పోల్చినట్టయితే 2వ అర్థము, అంటే 16 నుండి 30వ తారీఖు వరకు కొన్ని మంచి కార్యక్రమాలు మీరు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలలో అనుకూలత, కొన్ని విషయాలలో మనకు ప్రతికూలత జరుగుతున్నప్పటికీ మీకు మానసికంగా ఒక స్థిరత్వం ఏర్పడుతుంది ఈ మాసంలో, అంటే ఈ పక్షంలో ముఖ్యంగా. కాబట్టి పని లోపల మీరు నిమగ్నమై చేస్తూ ఉంటారు. అయితే శ్రమాధికం మూలకంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక కోర్టు విషయాలు మీకు అనుకూలిస్తాయి. రాజకీయంగా కూడాను మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆఫీసులో కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ ఆదాయపరంగా ఆలోచించినట్టయితే మీకు డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే ఈ పక్షము చాలా మీకు అనుకూలించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు విహారయాత్రలు, తీర్థయాత్రలు, ఉన్నటువంటి స్థలం నుంచి మళ్ళీ వేరే స్థలానికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడాను ఈ సూర్యుడి యొక్క మార్పు మూలకంగా మనకు బాగా కనబడుతుంది. ఇక అనవసరమైనటువంటి ఖర్చులు ముందరికి వస్తాయి. అయితే ఆదాయం కూడాను ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడరు. అయినప్పటికీ ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ భావంతో ఉండడం మూలకంగా మీరు కొంత పొదుపు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి మరమ్మతులు ఇంటికి సంబంధించినటువంటి ముందుకు వస్తాయి. వాహనముల రిపేర్లు ముందుకు వస్తాయి. కొన్ని వైషమ్యాలు కూడాను కనబడుతున్నాయి బంధువర్గంతో, స్నేహితులతో. కనుక వారితో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే మీరు శత్రువులకు దూరంగా ఉండడము ఈ పక్షం లోపల చాలా అవసరము. అంటే మనకు ఎవరైతే అనుకూలంగా లేరో, మీరు ఎవరినైతే శత్రువులుగా, ఎనిమీస్గా భావిస్తారో వాళ్ళ నుండి కొంత దూరంగా ఉన్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ పక్షం మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అంగారకుడు, తర్వాత గురువు విషయం లోపల మీరు పరిహారాలు చేసుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇవి చేసుకున్నట్టయితే ఈ పక్షము వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మీరు ఆచరించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి నవంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గ్రహాలు సంచరిస్తున్నటువంటి స్థితిని ఆధారంగా చేసుకున్నట్టయితే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఉత్తరార్ధంలో నవంబర్ మాసంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సూర్యుడు అనుకూలమైనటువంటి స్థానంలోకి ప్రవేశించాడు గనుక చాలా
మంచి ఫలితాలు ఉన్నాయి. పూర్వంతో పోల్చినట్టయితే మీకు అనుకూలమైనటువంటి పక్షం, ఆదాయము పెరుగుతుంది, రాబడిపై మనస్సు నిలుపుతారు. ఇక రాబడి పెరగడం మూలకంగా మీరు పొదుపుపై లేదా పెట్టుబడులపై మనస్సు నిలిపేటువంటి అవకాశము ఇక్కడ బాగా ఉంది. ఇక ఉద్యోగస్తులకు, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ పక్షము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. కనుక మీ వైపు నుండి కొంత మనస్సు నిలిపి మీ స్కిల్స్ ప్రదర్శించి మీరు చేసుకున్నట్టయితే మీకు చాలా కలిసి వస్తుంది. ఆరోగ్యం కూడాను పూర్వంతో పోల్చినట్టయితే 100% ఈ పక్షం లోపల మీకు నయమవుతుంది. అన్ని విధాలుగా మీరు మానసికంగా, శారీరకంగా దృఢంతో ఉంటారు ఈ పక్షం లోపల. కాకపోతే ప్రారంభించినటువంటి పనుల లోపల కూడాను మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఏమీ ఆటంకాలు లేకుండా మీరు సమయం లోపల, ఒక అనుకూలమైనటువంటి సమయం లోపల మీరు దాన్ని ప్రదర్శిస్తారు, పూర్తి చేయగలుగుతారు. తద్వారా మీకు ఆదాయం కూడాను బాగా వస్తుంది. ఇకపోతే ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా ప్రయాణాలు కలిసి వస్తాయి, కానీ ఆర్థికంగా మీరు అనుకున్న మేర ఫలితాలు ఉండకపోవచ్చును. కాబట్టి కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే ప్రయాణాల మూలకంగా కూడాను మీకు అనుకూలించే సమయం. ఇకపోతే బంధువర్గము ముఖ్యంగా మీకు అనుకూలమవుతుంది. అందరూ కూడాను సహాయం చేస్తారు. మీకు కానివ్వండి, మీ పిల్లలకు కానివ్వండి, వివాహ విషయం లోపల బంధువర్గం యొక్క సహాయ సహకారాలు ఈ పక్షంలో బాగా కనబడుతున్నాయి. ఇకపోతే భూమి కానివ్వండి, ప్లాట్లు కానివ్వండి, వాహనాలు కానీ మీరు ఈ పక్షం లోపల కొనుగోలు చేసే అవకాశం కూడాను బాగా కనబడుతుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి అధినాయకులతో ఈ పక్షం లోపల అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి మీకు కొంత మంచి పొజిషన్, కార్యకర్తలతో కానివ్వండి, అధినాయకులతో కానివ్వండి, మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా అనుకూలిస్తుంది ఈ పక్షం. ఇకపోతే ఈ పక్షంలో ముఖ్యంగా రాహువు, శని ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి రాహు ప్రీత్యర్థమై మీరు మూలమంత్రాన్ని పఠించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు మీరు పఠించండి. రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శనం చేసుకోండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. పని భారం లేకుండా ఉండడానికి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మనోధైర్యాన్ని ఇస్తాడు ఆంజనేయ స్వామి. ఏ పనినైనా కూడాను నేను సాధిస్తాను అనేటువంటి ఒక సత్సంకల్పము, ధైర్యము మీ లోపల కల్పిస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామిని కొలవండి, హనుమాన్ చాలీసా చదవండి, మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నవంబర్ మాసంలో ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పక్షంలో కొంత గతంతో పోల్చినట్టయితే కొంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అన్ని విషయాల లోపల కూడాను సూర్యుడి యొక్క రాశి మార్పు మూలకంగా మీకు కొంత అనుకూలత చేకూరుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైనటువంటి పక్షం. మీరు కొంత ఏకాగ్రతతో మీరు చదివినట్టయితే మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను, మంచి కాలేజీలలో అడ్మిషన్లను పొందేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది. ఒకవైపున పనిభారం పెరిగినప్పటికీ ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది. అధినాయకులతో స్నేహం పెరుగుతుంది. అది చాలా మీకు ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే ప్రారంభించేటువంటి పనుల లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కూలంకషంగా ఆ పని గురించి మీరు తెలుసుకోవాలి. పూర్వాపరాలను తెలుసుకొని ప్రారంభించినట్టయితే మీకు సత్ఫలితాలు ఈ పక్షం లోపల కనబడుతున్నాయి. ఇకపోతే వ్యాపారస్తులకు పూర్వంతో పోల్చిన కొంత ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని పనుల లోపల, కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం లోపల డిస్ట్రిబ్యూటర్స్తో మీరు కొంత ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పెద్ద మొత్తంలో మటుకు పెట్టుబడులు మీరు వాయిదా వేసుకోవడం మంచిది. ఇంటి వాతావరణము మొదటి పక్షంతో పోల్చినట్టయితే ఈ పక్షంలో మీకు చాలా అనుకూలంగా ఉంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరి యొక్క సహాయ సహకారం మీకు లభిస్తుంది.
కనుక అది మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. భార్య పిల్లల యొక్క సపోర్ట్ ఉంది అనుకోండి, మీరు బయట అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఈ పక్షము భార్య పిల్లల యొక్క సపోర్ట్ బాగా ఉంది. ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్లకు, ఈ డిజైనింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడాను ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది, చాలా సంతృప్తిగా ఉంటారు ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇకపోతే ముఖ్యంగా కొంత పనిభారం పెరుగుతుంది, తద్వారా మీకు అలసట, చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. కనుక మీరు ఏం చేయాలి వీటిని అధిగమించడానికి అంటే, పని లోపల మీరు ఏకాగ్రతతో చెయ్యండి. అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టండి. పనిలో నిమగ్నమయ్యి చేసినట్టయితే కొంతవరకు మీకు అలసట, అనారోగ్య సమస్యలు మీకు ఎదురు కాకుండా వాటిని అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పని చేయండి. ఇకపోతే ముఖ్యంగా బంధువర్గం యొక్క సహాయ సహకారాలు కొంత ఉంటాయి, అటు ఇటుగా కనబడుతుంది. కనుక బంధువర్గంతో మీరు ఎవరైతే, మీ ఊహకు ఎవరైతే మంచివారు అని అనుకుంటారో వాళ్లతో స్నేహం చేయడానికై మీరు ప్రయత్నాలు చేయండి. చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ రెండవ పక్షం లోపల రాహువు, శని, గురువు, సూర్యుడు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు చేసుకోవలసినటువంటిది దుర్గామాత దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. దుర్గామాతను మీరు కొలుస్తున్నప్పుడు నిశ్చలమైనటువంటి మనస్సుతో ఆ అమ్మవారిని దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మంత్రాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇది చదువుతూ అమ్మవారిని మీరు దర్శనం చేసుకోండి. ఒక 3 ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను శుభాలు కలుగుతాయి. ఈ పక్షంలో ఇది ఆచరించండి. శుభం. సింహరాశి వారికి నవంబర్ మాసంలో రెండవ పక్షంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గ్రహస్థితి మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గతంతో పోల్చినట్టయితే ఈ మాసంలో సూర్యుడి యొక్క మార్పు మూలకంగా కొంత పనిభారం పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అందరికీ కూడాను. కాబట్టి శ్రమాధికమైనప్పటికీ ఫలితాలు కొంత అనుకూలంగానే కనబడుతున్నాయి. ఇక శుభమూలకంగా ఖర్చులు కనబడుతున్నాయి. అంటే మంచి పనులు చేయడం మూలకంగా మీరు ఖర్చు చేస్తారు. ఖర్చులు తప్పవు కాబట్టి మీరు కొన్ని మంచి పనులలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ పక్షం బాగా మీకు అనుకూలిస్తుంది. వ్యాపారం సరే బాగానే నడుస్తుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారంపై మనస్సు నిలుపుతారు. తద్వారా ఆదాయం కూడాను మీకు బాగా పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఎప్పటి నుండో కేసులు ఉన్నటువంటివి ఈ పక్షం లోపల కొంత ముందుకు కదిలేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. కొత్త అవకాశాలను పొందుతారు. వారికి ఆదాయం కూడాను ఈ పక్షంలో పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఆకస్మికమైనటువంటి ఆటంకాలు కూడాను ఒక పక్కన శని మూలకంగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు పనిని ప్రారంభించే ముందు ఆ పని గురించినటువంటి విషయాన్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకున్నట్టయితే కొంతవరకు ఆ ఆటంకాలను, విఘ్నాలను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది మీరు తప్పకుండా ఈ పక్షంలో చేయాలి. ఇకపోతే దగ్గర వారితో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. స్నేహితులతో కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వారితో వృధా ఖర్చులు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. కనుక మీరు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఈ పక్షం లోపల. ఇకపోతే ముఖ్యంగా పార్ట్నర్స్తో మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు ఒకవేళ పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తున్నట్టయితే పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి.
ఈ పక్షంలో మీకు శని అష్టమ స్థానంలో ఉన్నాడు, రాహువు సప్తమము, అర్ధాష్టమ స్థానంలో సూర్యుడు. ఇలా ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. మీకు గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ భగవంతుడు ఆంజనేయ స్వామి సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము మీకు బాగా ఉంటుంది. కాబట్టి ఇది ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం. కన్యా రాశి వారికి నవంబర్ మాసంలో ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు గోచార పరంగా ఉంటున్నాయో తెలుసుకుందాం. సూర్య భగవానుడు మంచి స్థానంలోకి వచ్చాడు ఈ రెండవ పక్షం లోపల. కాబట్టి చాలా మట్టుకు మీకు పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఆఫీసులో అందరితో కూడాను మీరు సమయస్ఫూర్తితో ఉంటారు. అధినాయకులు అంటే హైయప్స్తో కూడాను మీరు అనుకూలంగా ఉండడము, స్నేహభావంతో ఉండడం మూలకంగా పనులు నెరవేరుతాయి. కార్యభారము ఉన్నప్పటికీ మీ స్కిల్స్ను ప్రదర్శించి సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. తద్వారా మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఇంక్రిమెంట్స్ కానివ్వండి, బోనస్ కానీ మీరు పొందేటువంటి అవకాశం ఒక పక్కన కనబడుతుంది. ఇకపోతే ప్రారంభించినటువంటి పనుల లోపల మీకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ పక్షం లోపల విద్యార్థులకు ముఖ్యంగా చాలా అనుకూలమైనటువంటి సమయము. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్లకు సత్ఫలితాలు కనబడుతున్నాయి. వివాహాది శుభకార్యాలు కూడాను అనుకూలిస్తాయి. అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయుల యొక్క సహకారంతో మీరు చాలా పనులు నెరవేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పూర్వం ఎవరైతే శత్రుత్వంతో ఉన్నారో వాళ్ళు మిత్రువులుగా ఈ పక్షంలో మీకు కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అది చాలా మీకు సంతృప్తికరమైనటువంటి అంశం. ఇకపోతే ముఖ్యంగా పార్ట్నర్స్తో వ్యవహారాలు కొంత జాగ్రత్తగా చేసుకున్నట్టయితే వ్యాపారస్తులకు మీకు అనుకోని లాభాలు ఈ పక్షం లోపల కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులు కొంత సంయమనంతో పార్ట్నర్స్తో కొంత మీరు ఆలోచించి నిర్ణయాలు, ఒప్పందాలు తీసుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశము ఒక పక్కన గోచరిస్తుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. డాక్టర్స్కు, ఇంజనీర్స్కు కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షము 100% అనుకూలంగా ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోండి. ఇకపోతే కేతువు మీకు ద్వాదశ స్థానంలో ఉన్నాడు కనుక చిన్నపాటి విఘ్నాలు, అనవసరమైనటువంటి ఆలోచనలను కలిగించే అవకాశము ఉంది. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకోండి. ఈ పక్షం లోపల విఘ్న నాయకుణ్ణి పూజించండి. పలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. తద్వారా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల లోపల విఘ్నాలు లేకుండా అవి సంపూర్తి అయ్యేటటువంటి అనుగ్రహాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. కనుక మీరు ఇది ఆచరించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం. తులారాశి వారికి నవంబర్ మాసంలో ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ పక్షం లోపల గ్రహస్థితి మూలకంగా ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పక్షం లోపల సూర్య భగవానుడి యొక్క సంచారము రాశి మారుతుంది. కాబట్టి కొన్ని విషయాలలో మీరు జాగ్రత్త పడాలి. ఒకటి ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు తప్పులు దొరలకుండా ఉండడానికై ప్రయత్నాలు చేయండి. అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది ఈ పక్షం లోపల. తద్వారా మీకు చాలా విషయాలలో అనుకూలత, సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇంటి వాతావరణము మీకు 100% సపోర్టింగ్గా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాల మూలకంగా
మీరు వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు గనక సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాహిత్యము, కళలు ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా లాభదాయకంగా ఉంటుంది ఈ పక్షము. అయితే పెద్ద మొత్తం లోపల పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత ఆలోచన కూడాను మీకు ఈ పక్షంలో అవసరము. విచక్షణ జ్ఞానంతో పెట్టుబడులు పెట్టండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శత్రువులతో ఇబ్బంది లేదు. పూర్వం ఎవరైతే శత్రుత్వంతో మీతో ఉన్నారో వాళ్ళందరితో కూడాను మీకు మంచి ఫలితాలు, అంటే వాళ్ళు స్నేహితులుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక రావాల్సినటువంటి డబ్బు మీకు సమయం లోపల చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించాలి అనేటువంటి ఒక ఉత్సుకతో మీరు ఉంటారు. ఇకపోతే ముఖ్యంగా స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కొన్ని చేసేటువంటి పనులలో అక్కడక్కడ కొంత ఇబ్బందులు, కాంపిటీటర్స్ మూలకంగా కొన్ని ప్రాబ్లమ్స్ తలెత్తేటువంటి అవకాశాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. అయినప్పటికీ మీరు పనుల లోపల సకాలంలో వాటిని పూర్తి చేస్తారు, సత్ఫలితాలను పొందుతారు. ఇక పిల్లల విషయంలో వాళ్ళ యొక్క చదువు, విదేశీయానం విషయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ ఉన్నప్పటికీ కొంత అనుభవజ్ఞులతో మీరు చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే ఈ మాసంలో గురువు దశమంలో, రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఈ పక్షంలో ముఖ్యంగా మీరు సద్గురువులను సందర్శించుకోండి. సద్గురువుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినట్టయితే మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా అన్ని విషయాలలో సత్ఫలితాలను పొందుతాయి. ఇది ఆచరించండి. శుభం. వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షం లోపల గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంది. మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది ఈ పక్షం లోపల కనుక విద్యార్థులకు ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్కు బాగా అనుకూలమైనటువంటి సమయము, బాగా అనుకూలిస్తుంది. వివాహాది శుభకార్యాలు చేపడతారు. అందరి యొక్క సహాయ సహకారాలు కూడాను ఈ పక్షంలో లభిస్తాయి. వ్యాపారము సజావుగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారం చేయాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. ఇకపోతే కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత మీకు బాగా ఉంది ఈ పక్షం లోపల కనుక చాలా సంతృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, పనులపై మనస్సు నిలుపుతారు. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి పనులు కూడాను ఈ పక్షం లోపల మీకు అనుభవంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇకపోతే కొన్ని అనుకోని ఆటంకాలు ఒక పక్కన కనబడుతున్నాయి. రాహు అర్ధాష్టమంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, కేతువు దశమంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి గ్రహస్థితి మూలకంగా కొన్ని ఆటంకాలు మీకు కనబడుతున్నాయి. అయినప్పటికీ ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ పక్షంలో కాబట్టి వాటన్నిటినీ కూడాను మీరు అధిగమించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా వివాహాది విషయం లోపల మీకు అందరి యొక్క అనుకూలత లభిస్తుంది కాబట్టి అది చాలా సంతృప్తినిచ్చేటువంటి అంశం. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. మీరు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, ఉద్యోగంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. హైయప్స్ యొక్క అనుకూలత, స్నేహభావము, వాళ్ళ యొక్క సపోర్టింగ్ మీకు బాగా లభిస్తుంది కనుక ఈ పక్షం మీకు వృశ్చిక రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ పక్షం లోపల రాహువు, శని, కేతువు ఈ గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది కనుక రాహు ప్రీత్యర్థమై మీరు మూలమంత్రాన్ని జపించుకోండి. అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, కొన్నిసార్లు మనకు స్థిమితం లేకుండా చేస్తాడు కాబట్టి దాన్ని అధిగమించడానికై రాహు మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలువండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం
అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి గ్రహ గురువు, శుక్రుడు, బుధుడు వీళ్ళ యొక్క అనుకూలత ఉంది కాబట్టి మీరు కొంత ధైర్యాన్ని ప్రదర్శించి ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. శుభం. ధనుస్సు రాశి వారికి నవంబర్ మాసంలో ద్వితీయార్థంలో 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఎలాంటి ఫలితాలు గోచార రీత్యా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్య భగవానుడి యొక్క రాశి మార్పు మూలకంగా కొన్ని ఫలితాలలో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అయితే వాటిని అధిగమించడానికి కూడాను బాగా అవకాశాలు ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, రాహువు యొక్క అనుకూలత ఉంది ఈ పక్షం లోపల. కనుక ఈ పక్షంలో ముఖ్యంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. చేయవలసినటువంటి కార్యక్రమాలలో, చేపట్టినటువంటి పనులలో మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ప్రారంభంలో అంటే ఈ పక్షంలో మొదటిలో తాత్కాలిక ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది. దాన్ని మళ్ళీ పర్మనెంట్ ఉద్యోగం కొరకై మీరు ఇంకా కంటిన్యూస్గా ప్రయత్నాలు చేయవలసినటువంటి సమయం. పూర్వంతో పోల్చినట్టయితే ఈ పక్షం కొంత అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఖర్చులు మట్టుకు పెరుగుతాయి. కొన్ని విషయాలలో అనుకూలంగా ఉన్నప్పటికీ ఆటంకాలు కూడాను కనబడుతున్నాయి. కాబట్టి అష్టమ గురువు, అర్ధాష్టమ శని మూలకంగా కొంత మీకు మానసికంగా స్థిరత్వం లేకుండా చేస్తాయి ఈ గ్రహాలు. కాబట్టి మీ వైపు నుండి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చాలా ముఖ్యం కనుక అది చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక వ్యాపారం బాగానే కొనసాగుతుంది. ఉద్యోగస్తులకు కూడాను అనుకూలత గోచరిస్తుంది. అయితే ఉద్యోగస్తులు కొంత కాన్సన్ట్రేషన్ మట్టుకు చేయాలి. వ్యాపారం మట్టుకు లాభదాయకంగానే కొనసాగుతుంది. ఈ విధంగా ఈ రెండవ పక్షం లోపల అంటే 16 నుండి 30 వరకు ధనుసు రాశి వారికి ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఈ పక్షం లోపల గురు ప్రీత్యర్థమై, శని ప్రీత్యర్థమై పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశికి రాశ్యాధిపతి గురువు. అలాంటి గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక ఆ గురుగ్రహం యొక్క అనుకూలత మీకు అవసరము. కనుక సద్గురువులను సందర్శించండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం. మకర రాశి వారికి నవంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షం మకర రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. సంతృప్తికరమైనటువంటి రోజులు. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆఫీసులో చాలా సంతృప్తి ఉంటుంది. తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, అధికారులతో కానివ్వండి సంయమనంతో ఉంటారు. సమన్వయంతో పనులు చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు చాలా సంతృప్తిగా ఉంటారు. ఒక్క విషయం ఏంటంటే మీరు ముఖ్యంగా ఆర్థికంగా ఈ పక్షము అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత అనవసరమైనటువంటి ఖర్చులు ఉండడం మూలకంగా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఓవరాల్గా స్నేహితులతో మీకు సద్భావన ఉంటుంది. వారితో చాలా పనులు నెరవేరుతాయి. కొత్త వాహనము, భూమి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. శని యొక్క అనుకూలత ఉంది. వ్యాపారస్తులకు కూడాను ఈ పక్షం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి కొత్త విషయాలపై మనస్సు నిలుపుతారు. కొత్త వ్యాపారం చేయడము, కొత్త పనులను ప్రారంభించడంపై మనసు నిలుపుతారు. అందులో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు మీకు సఫలీకృతం అవుతాయి. పిల్లల విషయం కానివ్వండి, మీ విషయం కానివ్వండి, ఈ పక్షం లోపల వివాహాది శుభకార్యాలకు చాలా అనుకూలమైనటువంటి పక్షం. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే కొంత కుటుంబం విషయం లోపల భార్య పిల్లలతో కొంత మీకు అనుకూలత ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క మీకు అనుకూలత కూడాను బాగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే అన్ని రంగాలలో కూడాను ఉన్నటువంటి వారికి, మకర రాశి జాతకులకు ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. ఇకపోతే రాహు కేతువుల యొక్క ప్రతికూలత ఉంది. ప్రధానమైనటువంటి గ్రహాలు రాహు, కేతువు, శుక్రుడు కూడాను దశమ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీరు
ఈ గ్రహాల ప్రీత్యర్థమై పరిహారం చేసుకోండి. అంటే అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. ఇంకా కూడాను మీకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. అది చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం. కుంభరాశి వారికి నవంబర్ మాసంలో ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో అనుకూలత ఎక్కువగా గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు పూర్వము మొదటి పక్షంలో ఉన్నటువంటి ప్రతికూలత వీడుతుంది. అనుకూలత వైపుకు మీరు ప్రయాణం చేస్తారు. తోటివారి కానివ్వండి, హైయప్స్ కానివ్వండి, మీకు అనుకూలంగా ఉంటారు. ఇక చదువు పూర్తయ్యి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షంలో తాత్కాలికంగా ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రయాణాలు చేపడతారు. ప్రయాణాల మూలకంగా ఖర్చులు మీకు బాగా కనబడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు ఇది అనుకూలమైనటువంటి పక్షం. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ పక్షం చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది ఈ వారం. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా అనుకూలమైనటువంటి పక్షం. అయితే దగ్గరి వారితో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక స్నేహితులు, ఆత్మీయులు, బంధువులు ఎవరైతే ఉంటారో వారితో కొంత జాగ్రత్తగా ఉండడము ఈ పక్షం లోపల మీకు చాలా అవసరము. మీరు ఒకవేళ ర్యాండమ్గా నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి 1కి 4 సార్లు ఆలోచించి ఆ విషయం గురించి కూలంకషంగా మీరు చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు అనుకూలంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను ఒక పక్కన ఉన్నాయి. ద్వితీయ స్థానంలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. రావాల్సినటువంటి డబ్బు అందడంలో ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. కాబట్టి పొదుపుపై మనస్సు నిలపండి. ఈ పక్షం లోపల ఆదాయంలో కొంత భాగం మీరు పొదుపుపై పెట్టినట్టయితే మీకు వచ్చే రోజులలో అనుకూలమైనటువంటి విధంగా మీరు జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక ముఖ్యంగా రాహువు, కేతువు, గురు, శని ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల ప్రీత్యర్థమై మీరు పరిహారం చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం. మీనరాశి వారికి నవంబర్ మాసంలో ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్య భగవానుడి యొక్క అనుకూలత లేదు ఈ పక్షం లోపల కనుక ఉద్యోగస్తులకు పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా మీరు కొన్ని పనులు చేయవలసి వస్తాయి. రిపీటెడ్గా చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయడం మూలకంగా మీ లోపల ఒక విసుగు అనేటువంటిది డెవలప్ అయ్యే అవకాశాలు ఈ పక్షం లోపల కనబడుతున్నాయి. కాబట్టి పని చేసేటప్పుడు దానిపైన 100% మనస్సు నిలిపి చేయండి. అది మీకు ఆ రిపిటేషన్ను ఇవ్వకుండా ఉంటుంది. కాబట్టి దానిపై మనస్సు నిలపండి. ఇకపోతే వ్యాపారము అనుకూలంగానే కొనసాగుతుంది. వ్యాపారస్తులకు ఈ పక్షం అనుకూలం. అదృష్టం కలిసి వస్తుంది. పూర్వము తీసుకున్నటువంటి వస్తువులకు ఈ పక్షం లోపల ధరలు పలికేటువంటి అవకాశం కనబడుతున్నాయి కనుక వ్యాపారస్తులు సంతృప్తిగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చివరికి అనుకూలతనే ఆ ప్రజానీకం మూలకంగా, కార్యకర్తల మూలకంగా పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు సుసమయము ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్కు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక పక్కన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ఏదో రకంగా మీరు కాంపెన్సేట్ చేస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై మీరు ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో మీరు సఫలీకృతులవుతారు. విద్యార్థులకు చాలా సుసమయము. ఇక సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ పక్షం లోపల సంతానము విషయం లోపల ఒక మంచి వార్త వినేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాహిత్యంలో ఉన్నటువంటి వారికి, కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అందరికీ కూడాను ఈ పక్షం అనుకూలంగా ఉంది. కొంత విచక్షణతో మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఒక పక్కన బాగా కనబడుతుంది. దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఇకపోతే
ఈ పక్షం లోపల సూర్యుడు, శని, రాహువు, అంగారకుడి యొక్క ప్రతికూలత ఉంది కాబట్టి ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సూర్య నమస్కారాలు చేయడము, జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, శనేశ్వరుణ్ణి మీరు ప్రీతి చేసుకోవడానికై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ పక్షం లోపల అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సద్వినియోగపరచుకోండి. శుభం.